శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి యుగంలో అవతరించారు. అందులో 10 అవతారాలు ముఖ్యమైనవి. మొదటిది మత్స్య అవతారం. విష్ణు భగవానుడి సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్య అవతారం ఎత్తాడు. మత్స్య అంటే చేప అనే అర్థం. సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు రాజు ఉండేవాడు. ఒకరోజు అతను నదిలో స్నానం చేసి ఆ నది నీరును చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడు ఆ నీరుతో పాటు చేతిలోకి ఒక చేప వస్తుంది. అప్పుడు తన రాజధర్మాన్ని పాటించి ఆ చేప నదిలో వేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ చేప, నన్ను నదిలో వేయకండి, నదిలో చాలా చేపలు ఉన్నాయి, అవి నన్ను తినేస్తాయని చెప్తుంది. అప్పుడు అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని తన కుండలో వేసుకొని వెళ్తాడు. కానీ ఒక్క రాత్రికి అది పెద్ద చేపగా మారింది. అప్పుడు ఆ రాజు ఆ చేపను ఒక సాగరంలో ఉంచాడు. చూస్తూనే అది పెద్ద చేపగా అయ్యింది. రాజుకు ఇది సాధారణ చేప కాదు అని అర్థమైంది. అప్పుడు రాజు ఆ చేపని తన నిజమైన రూపంలోకి రావాలని అడుగుతారు. వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, ఇది నా మత్స్య అవతారం, ఇప్పటి నుంచి వారం రోజుల లోపల ప్రళయం రాబోతుంది. ఈ సమయంలో నేను ఒక విశాలమైన ఒక పడవని పంపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నీ రాజ్య ప్రజలను తీసుకొని ఆ పడవలో కూర్చో. ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నేను నిన్ను కాపాడుతాను. అలాగే శివుడి దగ్గర ఉన్న వాసుకిని తీసుకొని పడవకి నాకు కట్టేయి అని విష్ణు భగవానుడు చెప్తాడు. అప్పుడు సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కానీ సరైన సమయం రాగానే నేను నీకు అన్ని చెప్తానని విష్ణు భగవానుడు చెప్పాడు. విష్ణు భగవానుడు ప్రళయం నుంచి అందరినీ కాపాడాడు. సరైన సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవతునికి అన్ని విషయాలు చెప్పాడు. విష్ణు భగవానుడు చెప్పిన ఈ మాటలే మత్స్య పురాణంగా మారాయి. రెండవ అవతారం కూర్మ అవతారం. కూర్మ అంటే తాంబేలు అని అర్థం. ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని శ్రీహీనుడివి అయిపోతావని శపిస్తాడు. ఇంద్రుడు వెంటనే విష్ణు భగవాని దగ్గరకు వెళ్ళగానే ఈ సమస్యకి పరిష్కారంగా సముద్ర మథనం చేయమని చెప్తాడు. దేవతలు అందరూ సముద్ర మథనం చేయడానికి సిద్ధపడ్డారు. సముద్ర మథనం చేయడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్ళాలని అనుకుంటారు. దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకువెళ్ళలేకపోతారు. అక్కడ విష్ణు భగవానుడు వారికి సాయం చేసి సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పుడు దేవతలు అందరూ అసురులతో పాటు కలిసి వాసుకిని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు. కానీ మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది. ఇదంతా గమనించిన విష్ణు భగవానుడు వెంటనే ఒక పెద్ద తాబేలు రూపాన్ని ధరించి ఆ పర్వతం మునిగిపోకుండా విష్ణు భగవానుడు పర్వతం కిందకు వెళ్ళి దాన్ని మోస్తాడు. ఈ విధంగా సముద్ర మథనం పూర్తి అయ్యింది. మూడవ అవతారం వారాహ అవతారం. ప్రాచీన కాలంలో హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని తీసుకెళ్లి సముద్రంలో పెట్టారు. హిరణ్యాక్షుడికి ఒక వరం ఉంది. తను బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆ వరం పొందారు. తనను మనుషులు కానీ పక్షులు కానీ దేవతలు కానీ తనను చంపకూడదు అని చెప్పాడు. ప్రతి జంతువు పేరు చెప్పి తనని చంపకూడదు అని చెప్పాడు. కానీ పంది పేరు చెప్పడం మాత్రం మర్చిపోయారు. అందుకే విష్ణు భగవాను హిరణ్యాక్షుడిని చంపడానికి బ్రహ్మ నాసికా రంధ్రం నుండి వారాహ రూపంలో జన్మించారు. భగవంతుని రూపంలో చూసిన దేవతలందరూ సంతోషించారు. వెంటనే విష్ణు భగవానుడు భూమిని వెతకాడు. తన జ్ఞానంతో భూమిని కనిపెట్టి సముద్రం లోపలికి వెళ్ళి తన దంతాలతో భూమిని సముద్రం బయటికి తీసుకువచ్చారు. హిరణ్యాక్షుడు భూమిని బయటికి తీసుకుపోవడాన్ని చూసి యుద్ధానికి రమ్మంటాడు. విష్ణు భగవానుడు కూడా యుద్ధానికి అంగీకరించారు. వారిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని చంపేశారు. భూదేవి స్థానంలో భూదేవిని పెట్టేశాడు. నాలుగవ అవతారం నరసింహ అవతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుడిని చంపేశాడు. ఈ హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడి సోదరుడు. అయితే హిరణ్య కశ్యపుడు దేవతల కంటే తన బలవంతుడుగా భావిస్తాడు. అతనిని మనుషులు కానీ దేవతలు కానీ జంతువులు కానీ పక్షులు కానీ చంపలేరు. దానితో పాటు భూమి మీద పాతాళంలో ఇంకా ఆకాశంలో కానీ చంపలేరు. ఇంకా హస్తంతో కానీ శస్త్రంతో కానీ తనను చంపలేరు. హిరణ్య కశ్యపునికి బ్రహ్మదేవుని వరం ఉంది. దాని వలన అతన్ని ఎవరు చంపలేరు అని అతను భావించాడు. అతని రాజ్యంలో ఎవరైనా విష్ణుమూర్తిని పూజిస్తే వారిని శిక్షిస్తారు. హిరణ్య కశ్యపునికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు ప్రహ్లాదుడు. అతను చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తిని పరమ భక్తుడు. అతను ఎప్పుడు విష్ణు భగవాన్ని పూజించేవాడు. హిరణ్య కశ్యపుడిని ఆ విషయం తెలిసి అప్పుడు ప్రహ్లాదునికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటాడు. కానీ ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భగవాన్ని పూజించేవాడు. అప్పుడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడిని చంపాలి అనుకుంటాడు. కానీ ఏం చేయలేకపోతాడు. హిరణ్య కశ్యపుడికి ఒక సోదరి ఉంటుంది. తానే హోళిక. ఆమె అగ్నిలో భస్మం అవ్వకుండా ఉండే వరం పొందింది. ఆమె ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి తన ఒడిలో కూర్చోపెట్టుకొని
అగ్నిలో కూర్చుంటుంది. కానీ విష్ణు భగవానుని కృపతో ప్రహ్లాదునికి ఏం కాలేదు. కానీ హోలిక భస్మం అయిపోతుంది. పొందిన వరాన్ని చెడ్డ పనుల కోసం ఉపయోగించడం వలన హోలిక భస్మం అయ్యింది. హిరణ్యకశ్యపుడు తానే ప్రహ్లాదుడిని చంపాలి అనుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు తన మనిషిగా కాకుండా ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు. అలాగే హిరణ్యకశ్యపుడిని ఆకాశంలో కాకుండా భూమి మీద కానీ చంపలేదు. అలాగే హస్తంతో కానీ శస్త్రంతో కానీ చంపలేదు. నరసింహుడు తన తొడ మీద పెట్టుకొని కేవలం తన గోర్లతో హిరణ్యకశ్యపుడిని గుండెని చీల్చి చంపేశాడు. 5వ అవతారం వామన అవతారం. సత్యయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు. తను స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరూ ఈ సమస్యకి పరిష్కారం కోసం విష్ణు భగవాన్ దగ్గరకు వెళ్ళారు. విష్ణు భగవానుడు అదితి మాతకి జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇస్తామని దేవతలకి మాట ఇచ్చాడు. కాసేపటికి విష్ణు వామన అవతారంలో భూమి మీద అడుగు పెట్టాడు. ఒకసారి బలిచక్రవర్తి మహాయజ్ఞాన్ని చేస్తూ ఉండగా బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్ళి బలి నుంచి 3 అడుగుల స్థలాన్ని దానం అడిగాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు విష్ణు లీల గురించి తెలుసుకున్న వెంటనే దానం ఇవ్వకుండా ఆపేశాడు. కానీ బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తాడు. వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు. 2వ కాలుని స్వర్గం మీద పెట్టాడు. కానీ 3వ కాలు అడుగు పెట్టడానికి ఏ స్థానం మిగలలేదు. అప్పుడు బలిచక్రవర్తి తన తలపై పెట్టమని కోరాడు. వామనుడు బలిచక్రవర్తి తలపై కాలు పెట్టగానే బలి సుతల లోకానికి వెళ్ళిపోయాడు. అతని దాన గుణాలను చూసి విష్ణు భగవానుడు సుతల లోకానికి రాజును చేశాడు. ఈ విధంగా వానరుడి రూపంలో విష్ణు భగవానుడు దేవతలకు స్వర్గాన్ని తిరిగి ఇచ్చి సాయం చేశాడు. 6వ అవతారం శ్రీరాముని అవతారం. త్రేతాయుగంలో రాక్షసరాజు రావణాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రావణుడిని చంపడానికి శ్రీరాముడు దశరథునికి జన్మించాడు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు ఎంతోమంది రాక్షసులను చంపాడు. రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు. శ్రీరాముడు తండ్రి చెప్పాడు అని వనవాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతామాతని అపహరించి అశోకవనానికి తీసుకువెళ్ళాడు. సీతాదేవిని అనుసరిస్తూ శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. అక్కడే రావణాసురుని రామునికి యుద్ధం జరిగింది. అప్పుడు ఆ యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు. ఈ విధంగా విష్ణు భగవానుడి శ్రీరాముని అవతారం రావణాసురుడి లాంటి దుష్టుల నుండి దేవతలకు విముక్తి కలిగించాడు. 7వ అవతారం శ్రీకృష్ణుని అవతారం. ద్వాపర యుగంలో విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకి వసుదేవులకు జన్మించాడు. విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలను చేశారు. ఎంతోమంది అసురులను సంహరించారు. ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడు చంపాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారాడు. ఈ ప్రపంచానికి గీతా జ్ఞానాన్ని బోధించారు. ధర్మరాజుని రాజుని చేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపించారు. 8వ అవతారం పరశురాముని అవతారం. మన పురాణాల్లో పరశురాముని పుట్టుక గురించి 2 కథలు ఉన్నాయి. హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరానికి కర్తవీర అర్జునుడు పరిపాలించేవాడు. అతనికి సహస్రబాహు అని పేరు కూడా ఉంది. ఇతను చాలా అహంకారి. ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు. అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతిదీ నా రాజ్యమే, నీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆహారం లభిస్తుంది అని చెప్తాడు. వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేస్తాడు. అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోతుంది. అలాగే తన తపస్సుకు భంగం కలుగుతుంది. దీనివలన ఆ మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుని శపిస్తాడు. విష్ణు భగవానుడు పరశురామునిలా జన్మించి కేవలం సహస్రబాహునే కాదు సమస్త క్షత్రియులను సర్వనాశనం చేస్తారని శపించాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు జయదగ్ని మహర్షికి 5వ పుత్రుని రూపంలో పరశురామునిగా జన్మించి సహస్రబాహుని చంపాడు. 9వ అవతారం బుద్ధుని అవతారం. పురాణాల ప్రకారం బౌద్ధ మత గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడి 9వ అవతారం అంటారు. విష్ణు భగవానుడు గాయ సమీపంలో మాయా అనే మహిళకు జన్మించాడు. చెడ్డ వాళ్లకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించాడు. 10వ అవతారం కల్కి అవతారం. ధర్మ గ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగం అంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడు. కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తారు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు 64 కళల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు. పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో శంబల్ అనే ఊరిలో విష్ణు భగవానుడు జన్మిస్తారు.
కలికి దేవదత్తుడు అనే గుర్రం పైన కూర్చొని ఈ ప్రపంచాన్ని పాపులను సంహరిస్తాడు, మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు.